Welcome to Kiddostones. Like and subscribe. ఒకప్పుడు వారణాసి నగరాన్ని బ్రహ్మపుత్ర మహారాజు పాలించేవాడు. ఆయనకు నలుగురు యువరాజులు ఉన్నారు. ఆ యువరాజులు ఒక అందమైన చెట్టు గురించి, అంటే ఎర్ర చెట్టు గురించి అద్భుతమైన కథలు విని పెరిగారు. వారు ఆ చెట్టును చూడాలని కోరుకున్నారు. ఒకరోజు పెద్ద కుమారుడు రాజు యొక్క రథసారథిని అడిగి ఆ చెట్టు పెరిగే అడవిలోకి తీసుకెళ్ళమని చెప్పాడు. అది వసంత ఋతువు ప్రారంభం మాత్రమే. చెట్టు ఆకులు లేకుండా, మొగ్గలు లేకుండా కేవలం పొడిగా నిలబడి ఉంది. యువరాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఎర్ర చెట్టు అని ఎందుకంటారు అని అనుకొని రాజమహలానికి తిరిగి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత రెండవ కుమారుడు వెళ్ళాడు ఆ చెట్టును చూడడానికి. అప్పటికి చెట్టు ఎర్రగా ఆకులతో నిండిపోయి చాలా అందంగా కనిపించింది. తరువాత మూడవ కుమారుడు కొద్ది వారాల తర్వాత వెళ్ళాడు. అప్పటికి చెట్టు పచ్చని ఆకులతో నిండిపోయి జీవంతో కలకలలాడుతూ కనిపించింది. అతను తిరిగి వచ్చి అన్నాడు, మీరు తప్పు, ఎర్ర చెట్టు పచ్చని ఆకులతో నిండిపోయి ఉంది. తరువాత నాలుగవ కుమారుడు వెళ్ళాడు. అప్పటికి చెట్టు పండ్లతో నిండిపోయి ఉంది. అతను తిరిగి వచ్చి అన్నాడు, మీరందరూ తప్పుగా చెప్పారు. చెట్టు ఎండిపోయి లేదు, ఆకులతో లేదు, పూలతోనూ లేదు. అది రుచికరమైన పండ్లతో నిండిపోయి ఉంది అని నలుగురు అన్నదమ్ములు వాదన మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ తానే నిజం చెప్పానని పట్టుబట్టారు. వారి తండ్రి రాజు ఆ వాదన విని మృదువుగా అన్నాడు, నా పిల్లలారా, మీరు అందరూ సరైన వారే. మీరు చెట్టును సంవత్సరంలోనూ వేరువేరు కాలాల్లో చూశారు. చెట్టు ఋతువుల ప్రకారం మారుతుంది. మీరు ప్రతి ఒక్కరూ దాని జీవితంలోని ఒక భాగాన్ని మాత్రమే చూశారు. అప్పుడు యువరాజులు అర్థం చేసుకున్నారు. వారు ఇకపై ఎప్పుడూ స్పందించలేదు. వారు తెలుసుకున్నారు, నిజం అనేది ఎప్పుడు ఎలా చూస్తామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: సంపూర్ణంగా చూసినప్పుడు మాత్రమే నిజమైన అర్థం తెలుస్తుంది.